ఈరోజు అయితే నేను గరిజలు చేద్దామనుకుంటున్నాను. దానికోసమని ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పుల పల్లీలు తీసుకొని వేయించాను. 1 కప్పు పుట్నాలు తీసుకుంటున్నాను. 2 కప్పులేమో వేయించిన పల్లీలు. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకుందాము. వీటన్నింటికి ఇంత కప్పు షుగర్ సరిపోతుంది. మరి ఎక్కువ స్వీట్ తింటా అనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం సగం కప్పు వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది. అందుకండి ఇలా బరకగా అయినప్పుడు దీంట్లో ఒక 6 ఇలాచీలు, ఈ 1 కప్పు షుగర్ వేసేసుకొని దీన్ని మళ్ళొక్క రౌండ్ తిప్పుదాం అంతే, అంతకుమించి ఇంకెక్కొద్దు. ఇంకోండి ఇంత మిక్సీ పట్టేసా, ఇంకా చాలు. బరకగా ఉంది, ఇంత ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉంటే మనం తినేటప్పుడు అంతా నోట్లో చుట్టుకుపోయినట్టు అవుతుంది. ఇంత సరిపోతుంది. పక్కన పెట్టేసుకొని పిండి తరుపుకుందాం. ఇంకొన్ని మైదా పిండి తీసుకొని దీంట్లో కొంచెం అంటే కొంచెం ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి చేసుకునేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత చిటికెడు సాల్ట్, స్వీట్స్ చేసుకున్నా సరే పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఒకసారి మంచి కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనము వాటర్ వేసుకుని చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఆ యొక్క గరిజకు పైన వచ్చేటువంటి పిండి ఉంటుంది కదా, ఆ చపాతీ అది మనకు క్రిస్పీగా వస్తుంది అనమాట. దానికోసమని మనం ఈ కొంచెం ఉప్మా రవ్వ వేసుకుంటాము, ఆయిల్ వేసుకుంటాం అనమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా మనం పిండిని ముద్ద పెట్టినప్పుడు ఇలా రావాలన్నమాట. కొంచెమే వేసాను, ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను అంతే. వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇదిగోండి వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని మనము చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకుందాం పిండిని. పిండి ఎంత మంచిగా నానితే మనకి చేసుకునేటువంటి గరిజలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్నైతే చేసేసాము. వీటిపైన క్లాత్ కప్పడం వల్ల యూజ్ ఏంటంటే ఇవి డ్రై కాకుండా ఉంటాయి, లేదంటే ఇవన్నీ డ్రై అయిపోతాయి. ఇదిగోండి ఫస్ట్ చేసింది కూడా డ్రై అయిపోయింది. అందుకోసమే దీనిపైన క్లాత్ అయితే కప్పేసాను. నేను ఇలా టవల్ కప్పేస్తాను. టవల్ కప్పడం వల్ల నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఫస్ట్ ఇది ఒక్కటి వేస్తాను.
ఇలా మనము దాంట్లో ఎన్ని అయితే పడతాయి అంతవరకు వేసుకోవాలి. కొంతమందికి ఇలానే ప్యూర్గా వైట్గా ఉంటేనే ఇష్టము, నాకైతే కొంచెం గోల్డెన్ కలర్ వస్తేనే ఇష్టం అనమాట. చూడు ఇలా మంచి పూరిలాగా పొంగుతుంది, అప్పుడే మనకి లోపల ఉన్న స్టఫింగ్ కూడా మంచిగా కాలుతుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చేసుకుందాము. ఇది అయింది కదా, తీసేసి పక్కన పెట్టేసి వైట్గా ఉన్నప్పుడు తీసినా ఏం కాదు, మనకి మెత్తగా ఉంటుందనే టెన్షన్ ఏమి ఉండదు, అప్పుడు కూడా కాలుతుంది. నేను పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి ఫస్ట్ మనము గోలిచ్చేటప్పుడు చూస్తే మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లగా అవుతాయి కదా, చల్లగా అయిపోయిన తర్వాత పైన లేయర్ మంచి గట్టిగా అవుతుంది. ఇలా అన్నింటినీ ఇదే విధంగా గోలించుకున్నాం. ఇదిగోండి ఇంకా లాస్ట్ వాయి అనమాట. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఎన్ని పెట్టేసాను. ఇలా గాలికి ఆరబెట్టేసాలి కాసేపు, ఒక 5-10 మినిట్స్. అది దాంట్లో ఉన్నటువంటి వేడి తగ్గిపోయిన తర్వాత మనం స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. లేదు వేడి పైన మనం మూత పెట్టేసామనుకోండి మెత్తగా అవుతాయి. కింద మనం ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదైనా న్యూస్ పేపర్ కానీ అట్లా వేసుకోవచ్చు. న్యూస్ పేపర్ కంటే టిష్యూ పేపర్స్ బెటర్. దానికంటే నేనైతే ఇప్పే ప్యాకెట్లో వచ్చేటువంటి గట్టిది కార్డ్బోర్డ్ లాంటిది ఉంటుంది కదా వైట్ కలర్లో, అదైతే వేస్తాను. ప్రింటింగ్ ఉన్నది మాత్రం అస్సలు వేయద్దు, గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ యొక్క కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఆంధ్ర వాళ్ళైతే కజ్జికాయలు అంటారు, మన తెలంగాణ వాళ్ళమైతే గవ్వలు అంటాము. మీరేమంటారు మీ ఊర్లో? చెప్పడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, రుచికరమైనటువంటి గరిజలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు రుచి చూసే టైం అయితే వచ్చేసింది. మా ఊరికి పెట్టాను, వాడు బాగుంది అని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇంకా నా టైం వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది. మనకి స్వీట్ తక్కువ తింటాము, ఎక్కువ స్వీట్ వద్దనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్వీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గరిజల్లో స్వీట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏంటి 3.5 కప్పులు పల్లీలు పుట్నాలు వేసుకుంటే ఓన్లీ 1 కప్పు మాత్రమే